హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వితా సిస్టర్స్. సంక్రాంతి వచ్చేస్తుంది అంటే పిండి వంటలు కంపల్సరీ ఉండాలి. సో కజ్జికాయల్లో అందులో ఒకటి. సో కానీ ఎప్పుడూ చేసుకునే విధంగా కాకోకుండా స్టఫింగ్ లేటెస్ట్‌గా మన పిల్లలకు తినేలాగా హెల్తీగా ఉండేలాగా స్టఫింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. పైన లేయర్ కావాలి కదా! సో దానికోసమైతే నేను 3 కప్పులు మైదా పిండి తీసుకొని, అలాగే ఒక హాఫ్ కప్పు వరకు అయితే సూజీ రవ్వ, తెల్ల రవ్వ తీసుకున్నాను. అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకొనేసి, ఇక్కడ 2 స్పూన్ల వరకు అయితే బటర్ తీసుకున్నాను. మీరు నెయ్యి వేసుకోవచ్చు. లేదు అంటే కుకింగ్ ఆయిల్, మీరు వంటకు వాడతారు కదా! ఆయిల్ అయినా వేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే అంతా బాగా అన్నీ కలిసేలాగా అయితే చేత్తో ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇది పూరీ కంటే కాస్త తడిగానే కలుపుకోవాలి. ఎందుకంటే మనం రవ్వ వేసాం కదా! సో ఆ రవ్వ అనేది వాటర్ అబ్జార్బ్ చేసుకొనేసి దగ్గర పడుతుంది. అందుకోసం అయితే కొద్దిగా కన్సిస్టెన్సీ అనేది లూజ్‌గా కలుపుకోవాలి. సో ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఈలోపు మనం స్టఫింగ్‌కి రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొనేసి, ఇక్కడ 1 కప్పు వరకు అయితే పల్లీలు వేస్తున్నాను. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొనేసి ఇవి బాగా దోరగా వేగేలాగా, లోపల వరకు గింజ వేగేలాగా అయితే చూసుకోవాలి. సో ఇలా వేయించిన గింజల్ని వీటిని తీసి పక్కన ఒక గిన్నెలోకి పోసుకుందాం. ఇప్పుడు మరి అదే ప్యాన్ పెట్టేసుకొనేసి తెల్ల నువ్వులు ఉంటాయి కదా! సో తెల్ల నువ్వుల్ని 1 కప్పు వరకు అయితే వేసుకోవాలి. మనం ఆల్రెడీ ప్యాన్ హీట్‌గా ఉంటుంది కాబట్టి అవసరమైతే ప్యాన్‌కి హీట్ లేకోకుండా ఆఫ్ చేసుకోవచ్చు. లేదా అంటే లో ఫ్లేమ్‌లో పెట్టుకొనైనా సరే ఈ విధంగా బాగా వేగేలాగా అయితే వేయించుకోవాలి. సో వీటిని కూడా మాడకుండా వేయించుకొని, సో వీటిని తీసి ఇందాక పల్లీలు వేసాం కదా! సో అదే గిన్నెలోకి అయితే ఈ నువ్వులు కూడా వేసేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మరొకసారి అదే ప్యాన్ పెట్టుకొనేసి ఇందులోకి 1 స్పూన్ వరకు అయితే నెయ్యి వేసుకోవాలి. సో ఇందులోకి ఎండు కొబ్బరి ఉంటుంది కదా! సో ఎండు కొబ్బరి తురుమునైతే వాడుతున్నాను. మీ దగ్గర ఏదో డెసికేటెడ్ కోకోనట్ ఉన్నా కూడా వాడుకోవచ్చు. నేనైతే ఇంట్లో ఉన్న కొబ్బరిని ఈ విధంగా అయితే తురిమేసి వేశాను. సో ఇది బాగా పచ్చివాసన పోయి బాగా మరి మార్చకండి. సో లో ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా దోరగా వేయించుకోవాలి. సో ఈ కొబ్బరిని కూడా పల్లీలు, నువ్వులు వేయించుకున్న గిన్నెలోకి అయితే వేసి ఈ 3 బాగా చల్లారే వరకు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్‌లోకి 1 స్పూన్ వరకు మరి నెయ్యి వేసేసి, ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ వాడుతున్నాను. ఇక్కడ వచ్చేసి మొత్తం మిక్సింగ్‌గా 3 డ్రై ఫ్రూట్స్ వాడాను. బాదము, పిస్తా, అలాగే కాజు. ఈ మూడిటిని కలిపి 1 కప్పు క్వాంటిటీలో తీసుకున్నాను. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు అయితే సూజీ వేసుకోవాలి. సూజీ వేసిన తర్వాత ఎక్కడ మాడుకోకుండా చూసుకోవాలి. లేదు అంటే మాడు వాసన వస్తే టేస్ట్ కూడా మారిపోతుంది. ఎట్లా తెలుసుకోవాలి ఇది వేగిందా లేదంటే మంచి స్మెల్ అయితే అరోమా అనేది అయితే వస్తుంది. సో అప్పటి వరకు ఈ రవ్వ వేయించుకొనేసి, ఇప్పుడు ఇది ఆ గింజల్లోకి వేయకోకుండా ఈ ప్యాన్‌ని అలాగే తీసి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. కాకపోతే హీట్ కన్సిస్టెన్సీ మనం చెక్ చేసుకోవాలి. సో ముందుగానే స్టవ్ ఆపేసి, సో మధ్య మధ్యలో వేయించుకొనేసి ఇవి చల్లారే వరకు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు నాకు పల్లీలు అన్నీ బాగా చల్లారిపోయాయి. సో ఈ వీటిని అన్నిటిని కలిపి ఒక మిక్సీ జార్‌లోకి వేసి అయితే గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా వేసిన తర్వాత ఇలాచీలు, మీ దగ్గర పౌడర్ ఉంటే పౌడర్ వేయొచ్చు. లేదా ఈ విధంగా డైరెక్ట్‌గా ఇలాచీని వేసేసి ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడైతే మరీ ఓవర్ కోర్స్‌గా మరీ అంటే మరీ మెత్తగా అయితే గ్రైండ్ చేయొద్దండి. సో కాబట్టి అక్కడక్కడ పలుకున్నా పర్లేదు, టేస్ట్ బాగుంటుంది. ఇలా చేసి పక్కన పెట్టుకుందాం. ఇలాగే డ్రై ఫ్రూట్స్ రవ్వ కూడా ఆడిచ్చాం కదా! సో డ్రై ఫ్రూట్స్ మరీ కొద్ది పెద్ద ముక్కలుగా ఉన్నాయి అనిపిస్తే మీరు మిక్సీ పట్టుకోవచ్చు. మరి ఫైన్‌గా చేశారు అంటే డైరెక్ట్‌గా కలుపుకోవచ్చు. సో నేనైతే జస్ట్ పల్స్ మోడ్‌లో ఒక 2 పల్స్ మోడ్స్ ఇచ్చి గ్రైండ్ చేసుకున్నాను. సో వీటన్నిటిని కూడా సో ఇందాక కలిపాం కదా! ఆ మిక్సింగ్ బౌల్‌లోకి ఇది కూడా వేసేసి అన్నీ బాగా కలిసేలాగా అయితే వేసి మిక్స్ చేసుకోవాలి. సో అప్పుడే మనకు పల్లీలు, నువ్వులు ఈ విధంగా డ్రై ఫ్రూట్స్, రవ్వ అన్నీ బాగా మిక్స్ అవుతాయన్నమాట. సో ఇందులోకి వచ్చేసి నేను దీని క్వాంటిటీకి మనం వచ్చేసి అప్రాక్స్‌గా 2 కప్పుల వరకు అయితే బెల్లం వాడతాం. ఇందాక మనం మెజర్ చేసుకున్నాం కదా! సో ఆ కప్పుతోనే మనము 2 కప్స్ బెల్లం పొడి. మీరు సో బెల్లం ఉంటే బాగా దంచేసైనా వేసుకోవచ్చు. లేదా డైరెక్ట్‌గా బెల్లం పొడి అయినా వేసుకోవచ్చు. సో ఇక్కడ బెల్లం అంతా బాగా మిక్స్ అవ్వాలి కాబట్టి నేను మరొకసారి అంతా బాగా కలిపేసి మరొకసారి అయితే నేను మిక్సీ జార్‌లోకి వేసి
గ్రైండ్ చేస్తున్నారు. మీరు ఇక్కడ జస్ట్ ఒక 1 పల్స్ మోడ్ ఇస్తే సరిపోతుంది. మరీ ఎక్కువగా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా గ్రైండ్ చేసిండే పిండినంతా ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే వేసుకోవాలి. సో రిమైనింగ్ పిండి ఉంటుంది కదా, సో దాన్ని కూడా గ్రైండ్ చేసేసి ఒక పెద్ద మిక్సింగ్ బౌల్లోకి అయితే ఈ విధంగా వేసేసుకొనేసి పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడైతే మనము స్టఫింగ్ పైన లేయర్ కోసం అయితే ఒకటి పిండి నానపెట్టాం కదా, సో ఆ పిండిని ఇప్పుడు తీసుకుందాము. సో ఇక్కడ పిండి అయితే చక్కగా నానిపోయింది. సో నేను మధ్యలో అయితే మళ్ళీ ఒకసారి బాగా ప్రెషర్ ఇచ్చి పిసికానమాట. సో దీన్ని పక్కన పెట్టాను. ఇప్పుడు దీంట్లో నుంచి చిన్న చిన్న ఉండలుగా తీసుకొని అయితే మనము పూరీ సైజు లాగా అయితే తిక్కుకోవచ్చు. పలుచగానే తిక్కుకోవాలి. లేదు అంటే మీరు ఒక పెద్ద పూరీ లాగా చేసేసి ఏదైనా ఒక షేప్ రౌండ్ తీసుకొని ఆ విధంగా అయినా కట్ చేసుకొని చేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ ఈ విధంగా చేస్తున్నాను. ఇలా చేసిన పిండిని నేను మన దగ్గర కజ్జికాయల షేపర్ ఉంటుంది కదా, స్టీల్ది కానీ ప్లాస్టిక్ది కానీ వస్తుంది కదా, సో అలాంటివి తీసుకుంటున్నాను. నేను ఇది కాకోకుండా అది లేకున్నా కూడా ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తున్నాను. సో క్లియర్గా చూడండి. సో ఇలా పెద్ద సైజుగా అయితే పూరీ చేసుకొనేసి ఈ కజ్జికాయల ప్రెషర్ ఉంటుంది కదా అందులో పెట్టేసి స్టఫింగ్ నేను ఆల్మోస్ట్ ఒక 3 స్పూన్స్ వరకు అయితే స్టఫింగ్ అంటే మీ దగ్గర ఉన్న ప్రెషర్ సైజుకి తగ్గట్టు అయితే వేసుకోవాలి. మరి ఎక్సెస్ వేసుకున్నా కూడా బయటకు వచ్చేస్తుంది. సో ఈ విధంగా అయితే బాగా ప్రెస్ చేసేసి ఇప్పుడు ఓపెన్ చేసామనుకో లోపల పిండి అనేది కట్ అయిపోయి ఉంటుంది. బట్ అన్ని వాటికి ఈ షేప్ రాదు. బట్ నేను తీసుకున్న దాంట్లో అయితే ఇది ఆటోమేటిక్గా కట్ కూడా అవుతూ ఉంది. బట్ కొన్ని అయితే మనమే చేత్తోనే లాగేయాలి. సో ఇది ఈ విధంగా కట్ అయిపోతుంది. ఇలా లాస్ట్లో ఎడ్జ్లో ఉండేది పిండి తీసేసుకొని నేనైతే ఒకసారి ఓపెన్ అవుతుందేమో అనేసి ఇలా ప్రెస్ చేస్తున్నాను. బట్ నేనైతే దీంతో చేయలేదు, జస్ట్ ట్రై చేశాను దీంతో. బట్ నార్మల్గా ఈజీగా అయిపోయే దాని మెథడ్ అయితే ఇదేనండి. మనం పూరి చేసుకున్న తర్వాత చుట్టూ వాటర్ అయితే ఒకసారి వేలుతో అద్దేసుకోవాలి. సో ఇలా తగిలించిన తర్వాత మనం ఇందాక స్టఫింగ్ చేసాం కదా, ఆ పిండిని అయితే ఇందులో పెట్టుకొనేసి ఇప్పుడు ఈజీగా అండి ఒక సైడ్ లేయర్ని తీసుకొని ఇంకొక సైడ్కి ఫ్లిప్ చేసుకోవడం. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే పిండి కూడా మనకి మెత్తగా ఉంటుంది కాబట్టి బాగా సైజుకి ఎట్లా అంటే మనకు టైట్గా పోసినా కూడా అది ఈజీగా కవర్ అయిపోతుంది. సో కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇలా వేసి ఫింగర్స్తో జస్ట్ ప్రెస్ చేసేసి మనం కొద్దిగా డిజైన్ కోసం అయితే ఈ విధంగా ఫోర్క్తో చేసుకోవచ్చు. ఇంకా లేదు మీకు చేత్తో అల్లే అలవాటు ఉంది బాగా వచ్చు అన్నా కూడా అలా అయినా చేసుకోవచ్చు. సో ఇప్పుడు డీప్ ఫ్రైకి తగినంత ప్యాన్ పెట్టుకొని ఇక్కడ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ప్యాన్కి సరిపడ్డ కజ్జికాయలన్నీ వేసుకోవాలి. 4 లేదు అంటే 5 కజ్జికాయలు కూడా వేసుకోవచ్చు. సో ఇలా వేసుకున్న తర్వాత అన్ని హీట్ బాగా మనకి అన్ని విధాలు తగలాలి కాబట్టి అప్పుడు గరిటె తీసుకొనేసి వెంటనే కదులుపుకోకుండా సో ఆ కజ్జికాయల మీదకి ఆయిల్ గరిటెతో వేస్తూ ఈ విధంగా కాస్త గట్టిపడినాయి అన్న తర్వాత ఈ విధంగా ఫ్లిప్ చేసుకొని అటు ఇటు బాగా ఎర్రగా వచ్చేలాగా కాల్చుకొనేసి అన్ని ఈవెన్గా కాలాయి అన్న తర్వాత వాటిని అన్నీ తీసి పక్కన పెట్టేసుకోవడమే. అంతేనండి, చాలా ఈజీ ప్రాసెస్. కానీ లోపల స్టఫింగ్ అనేది మన ఇష్టం, ఎలా అయినా చేసుకోవచ్చు. బట్ ఇది చేయడం వల్ల పిల్లలకి హెల్దీ, అలాగే స్టఫింగ్ కూడా చాలా టేస్టీగా డిఫరెంట్గా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ మధ్య నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ మరిన్ని రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ని తప్పకుండా ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మీకు ఏదైనా రెసిపీ కావాలి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా చేద్దాం. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.